నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి హెల్దీ స్వీట్ రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. రెసిపీ వచ్చేసి పూల్ మఖనా పాయసం. చాలా రుచిగా ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. అంతేకాదు ఈ స్వీట్ చేయడానికి ఎలాంటి ఫ్యాన్సీ ఇంగ్రీడియంట్స్ తో పని లేదు. సింపుల్ మెథడ్ లో త్వరగా చేసుకోవచ్చు. క్రీమీగా, టేస్టీగా, తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. మీరు కూడా హెల్దీ స్వీట్ ని క్విక్ గా చేసుకుని తినాలనుకుంటే ఈ పాయసాన్ని తప్పకుండా ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా పూల్ మఖనాతో ఈ పాయసం ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకొని ఫుల్ గా 1 కప్పు పూల్ మఖనా తీసుకోండి. గ్రామ్ వైస్ 30 గ్రాముల వరకు తీసుకుంటున్నాను. అదే మీరు కప్పుతో సమానంగా తీసుకున్నట్లయితే 1.5 కప్పు వరకు పూల్ మఖనా తీసుకోండి. ఈ పూల్ మఖనాను ఇలా కలుపుతూ మీడియం మంట పైన ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసామంటే ఇవి చక్కగా వేగి క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచండి. మళ్ళీ ఇదే కడాయిలోకి పాలను తీసుకోవడానికి ముందుగా కడాయి మనకు కొంచెం వేడై ఉంటుంది కదా ఈలోపు, కాబట్టి కొంచెం నీళ్ళను తీసుకొని ఒక 1/2 లీటర్ పాలను తీసుకోండి. దీంతో మనకు పాలనేవి కింద అతుక్కున్నట్టుగా అవ్వవు. సో ఇలా తీసుకున్న పాలను చక్కగా వేడి చేయండి. ఒక పక్కన ఈ పాలను ఇలా వేడి చేస్తూనే మరో పక్కన మనం బెల్లాన్ని కరిగించి తీసుకుందాం. ఇంకొక చిన్న ప్యాన్ని ఇలా తీసుకొని ఇందులోకి తురిమిన బెల్లాన్ని ఒక 1/2 కప్పు వరకు తీసుకోండి. అలాగే నీళ్లను ఒక 1/2 కప్పు వరకు తీసుకొని బెల్లాన్ని కరిగించండి. మనకు ఈ స్వీట్ కోసం ఎలాంటి పాకం పట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ బెల్లం కరిగిపోయాక 1-2 నిమిషాలు మరగబెట్టండి. దీంతో మనకు ఈ బెల్లం సిరప్ అనేది కాస్త మరిగి కొంచెం చిక్కగా అవుతుంది. సో ఇలా ఒక 2 నిమిషాలు మరగబెట్టాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొంచెం చల్లారేంత వరకు పక్కన ఉంచేయండి. మరో పక్కన కూడా పాలు పొంగిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ వేడి చేయండి. పాలు ఇప్పుడిప్పుడే మరగడానికి వస్తున్నాయి. ఈలోపు మరొక చిన్న మిక్సీ గిన్నెలోకి మనం వేపి పెట్టిన పూల్ మఖనాను సగం కంటే కొంచెం ఎక్కువగా మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. అలాగే ఇందులోనే మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కోసం ఒక 3-4 యాలకులను కూడా తీసుకోండి. అలాగే వీటితో పాటే 5-6 జీడిపప్పు పలుకుల్ని, మరో 5-6 బాదం పప్పు పలుకుల్ని తీసుకుంటున్నాను. నిజానికి ఇవి ఆప్షనల్ అయినా వేయడం వలన పాయసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కావాలంటే వీటికి బదులుగా పూల్ మఖనాని కొంచెం క్వాంటిటీని పెంచుకునైనా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న వీటిని మరీ మెత్తగా కాకుండా లైట్గా పలుకు తెలిసేలా కొంచెం బరగ్గా గ్రైండ్ చేయండి. మరో పక్కన పాలు కూడా చక్కగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం పొడి చేసిన పూల్ మఖనా పొడిని తీసుకొని వెంటనే ఒకసారి అంతా కలిసేలా కలపండి. ఇలా మనం వెంటనే కలపడం వలన ముద్దలు కట్టకుండా పాలల్లో చక్కగా కలిసిపోతుంది. ఇలా ఒకసారి కలిపాక ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన 1 టీ స్పూన్ బాదం పప్పు ముక్కల్ని, మరో టీ స్పూన్ పిస్తా పప్పు ముక్కల్ని, అలాగే మరో కొద్దిగా జీడిపప్పు ముక్కల్ని తీసుకొని కలుపుతూ ఉడికించండి. ఇలా మనం కొంచెం డ్రై ఫ్రూట్స్ని సన్నగా తరిగి వేయడం వలన పాయసం తినేటప్పుడు మధ్య మధ్యలో తలుగుతూ డెలీషియస్గా అనిపిస్తుంది. ఇలాగే ఈ పాయసాన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఒక 6 నుండి 8 నిమిషాల పాటు ఉడికించండి. దీంతో మనకు పాయసం చక్కగా ఉడికి క్రీమీగా కాస్త చిక్కగా అవుతుంది. 6-7 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. చూడండి, పాయసంలో వేసినవన్నీ చక్కగా ఉడికి కొంచెం దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇందులోకి మిగిలిన పూల్ మఖనాను తీసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. పూల్ మఖనాను మళ్ళీ ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి. పాయసం వేడికి పూల్ మఖనా మెత్తబడిపోతుంది. ఇలా కలిపాక ఇప్పుడు ఈ గిన్నెను పక్కకు తీసుకొని 1-2 నిమిషాలు అలా చల్లారనివ్వండి. మనం వేడి పాయసంలో బెల్లపు సిరప్ తీసుకుంటే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి 1 నిమిషం కాస్త చల్లారాక ఇందులోకి మనం వేడి చేసి పెట్టిన బెల్లపు సిరప్ని వడగట్టి తీసుకోండి. మరి ఎక్కువసేపు చల్లారబెట్టాల్సిన అవసరం లేదండి. జస్ట్ 1-2 నిమిషాలు వెయిట్ చేసి ఇలా తీసుకోండి. ఇక్కడ నేను హెల్దీ వేలో బెల్లంతో చూపించాను. మీరు కావాలంటే బెల్లానికి బదులుగా కండెన్స్డ్ మిల్క్నైనా వాడచ్చు, లేదా పాయసం ఉడికిస్తున్నప్పుడే ఒక 1/2 కప్పు చక్కెరను తీసుకొనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపామంటే మంచి క్రీమీ కలర్తో పాయసం రెడీ అయిపోయింది.
ఇలా మనం సింపుల్ మెథడ్‌లో ప్రోటీన్ ఫుల్‌గా పాయసాన్ని తయారు చేసుకోవచ్చు. పిల్లలైనా, పెద్దలైనా ఈ పాయసాన్ని బాగా ఇష్టపడతారు. అలాగే ఏ ఏజ్ వారికైనా ఆరోగ్యానికి చాలా మంచిది. పూల్ మఖానాతో మంచి స్వీట్ చేయాలనుకుంటే ఈ పాయసాన్ని తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్‌లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.